వామ్మో వార్ నాయనో ఏం సినిమారా ఇది. ఇందాకనే జననాయకుడు మూవీ చూసిన మామ. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఒక రేంజ్ లో మ్యూజిక్ కొట్టిడు మామ అనిరుద్ధు. ఎక్కడెక్కడైతే సినిమా డల్ అవుతుందో మన ఎలివేషన్ తోటి మన తలపతి వస్తాడు. తలపతి వెనకాల ఆర్ఆర్ మాత్రము ఏ తలపతి అని మ్యూజిక్ తోటి ఇద్దరు అల్లాడిచ్చిన మామ. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేనైతే ఫుల్ గా సాటిస్ఫై అయిన విజయ్ తలపతి తోటి. ఎందుకంటే మన విజయ్ తలపతిని ఫస్ట్ టైం ఒక కొత్త యాంగిల్ లో చూసినాం. రొటీన్ డ్యూయల్ రోల్స్ అండ్ ఓవర్ యాక్టింగ్ క్యారెక్టర్ లాగా కాకుండా ఈసారి కొత్తగా ప్రజెంట్ చేశారు. దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ వినోద్. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసినట్లయితే మన విజయ్ తలపతి అండ్ మమితా బిజోవ్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్ అండ్ గివెన్ దేర్ బెస్ట్. మింగ్ టు పూజా హెగ్డే. తలపతిది పూజా హెగ్డేది ఒక కామెడీ ట్రాక్ ఒకటి ఉంటది. సో ఆ సీన్స్ బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి విజయ్ తలపతి అండ్ మమితా బిజోయ్ ఇంటర్వెల్ సీన్ కి గూస్ బంప్స్ వస్తాయి మామ. అసలు వేర్ ఇస్ ఎమోషన్ అంటే గూస్ బంప్స్ తోటి తెప్పిస్తాడు మన తలపతి. అండ్ క్లైమాక్స్ లో మాత్రం మామ ఇద్దరు ఫైటింగ్ ఉంటుంది. సీన్స్ మ్యాడ్ మ్యాక్స్ అయిపోయింది మామ. డైలాగ్స్ అండ్ ఎలివేషన్స్ ఆర్ వెల్ రిటర్న్ అనిపించింది. తలపతి ఫ్యాన్స్ కి అయితే పూనకాలే అని చెప్పొచ్చు. సినిమాలో హై మూమెంట్స్ వచ్చేసి ఇంట్రొడక్షన్ సూపర్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ మాత్రం బ్యాంగర్ అనిపిస్తుంది మామ. కమింగ్ టు సెకండ్ హాఫ్ టూ మెనీ యాక్షన్ సీన్స్ ఉంటాయి. కొద్దిగా ఓవర్ డోస్ ఎక్కువైందా అని అనిపిస్తుంది. బట్ స్టిల్ అనిరుద్ధ్ దాన్ని కవర్ చేసేస్తాడు. సీరియస్లీ బోర్ కొట్టిన ప్రతి దగ్గర అనిరుద్ధ్ మ్యూజిక్ తోటి దద్దరెల్లి కొట్టిడు మా. విలన్ గా బాబిడియోల్ రోల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కొన్ని చోట్ల ఓవర్ గా ఎలివేషన్ ఇస్తున్నారా బాబిడియోల్ కి అన్నట్టు ఫీలింగ్ కూడా కొట్టింది. బట్ స్టిల్ ఓకే. ఓవరాల్ గా సినిమా థియేటర్ కి వెళ్ళి బయట కష్టపడికి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ తోటి సూపర్ అనిపించిండు. మధ్యలో మెసేజ్ ఓరియంటెడ్ తీసుకొచ్చేసేసి ఎమోషనల్ గా ఫీల్ అయ్యేటట్టు చేసిండు. ఇంటర్వెల్ లో బ్యాంగర్ అనిపించిండు. సెకండ్ హాఫ్ లో పొలిటీషియన్స్ కి చెడుగుడు ఆడతాడు. సో ఆ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ లో మాత్రం వీళ్ళిద్దరు చేసే ఫైటింగ్ సీన్స్ ఉంటాయి మామ. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఓవరాల్ గా ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ వీకెండ్ కి ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.